ఉంది. అందుకే చిన్న ముంతను వదిలేశాను అన్నాడు. దొంగ ముందు చూపు చూసి గ్రామాధికారి ఆశ్చర్యపోయాడు. ఒరేయ్, నువ్వు చూడబోతే తెలివైన వాడిలాగే ఉన్నావు. కాకపోతే సోమరితనం వల్ల దొంగవయ్యావు. ఇకనైనా సోమరితనం వదిలి దొంగతనాలు మాను. అవ్వను ఆదర్శంగా తీసుకుని కష్టపడి గౌరవంగా బతుకు. దొంగతనం చేసినందుకు నీకు శిక్ష వేయాల్సి ఉన్నప్పటికీ మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నా అన్నాడు. రంగడు పశ్చాత్తాపపడుతూ అవ్వకు గ్రామాధికారికి క్షమాపణలు చెప్పాడు. దొంగలించిన డబ్బును అవ్వకిచ్చేశాడు. తరువాత దొంగతనాల జోలికి పోకుండా శ్రమను నమ్ముకొని బతుకుతూ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. నాకైతే నచ్చిన కథ ఇది. మరి కథ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందమ్మా. Please like, share